వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, మన ముందు అయితే అనలిస్ట్ అశోక్ కుమార్ గారు అయితే ఉన్నారు. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అడిగైతే తెలుసుకుందాం. సో నమస్తే అండి. నమస్తే అశోక్ గారు, ఒకటే అండి, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు. ఇది సాధ్యమా? అసలు ఏ కోణంలో అరెస్ట్ అవుతాడు? అరెస్ట్ అవుతే ఎలా ఉంటుంది? ఇప్పుడు అదేం పెద్ద వింత, కొత్తగా అరెస్ట్ అయ్యేది ఆయనకి ఏ కోణంలో అంటే ఏ కేసు లేదని. కేసులు గతంలో ఉన్నాయి, ఈడీ కేసులు, సిబిఐ కేసులు అన్నీ ఉన్నాయి. ఆయన ఇప్పుడు దాకా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. ఎవరు మేనేజ్ చేస్తున్నాడో, వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడో ఏదనేది సామాన్యుడు ఎందుకండి పక్కన పెట్టు. అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళకే దప్పోలా, కేసీఆర్ కూతురు లాంటి వాళ్ళకే దప్పోలా. సీఎం హోదాలో పనిచేసినాడు అరవింద్ కేజ్రీవాల్ గారు, సీఎంగా ఉన్నప్పుడు అరెస్ట్ అయినాడు. ఇటువంటి వాళ్ళకి తప్పోలా అరెస్టులో. ఒక స్కాములు చేసాం, ఏం చేసాం అక్కడ. జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు తప్పించుకుంటూ వచ్చాడు. ఆ కేసులు అట్లే ఉన్నాయి ఇప్పటికీ. ఏ రోజు అరెస్ట్ అవుతాడో ఆ కేసులో అరెస్ట్ అవ్వక తప్పదు. దీనికి తోడు జరిగినేదో జరిగిపోయింది, ఇంకా మారదాం జరిగిన వాటి నుంచి బయటపడదాం అనుకునే వాళ్ళకున్న జగన్మోహన్ రెడ్డి లేడు. పులి లేదా సింహము లేదా ఒక మృగము రక్తానికి అలవాటు పడితే ఆ రక్త పిపాసతో మిగిలిన జంతువుల్ని చంపుతానే ఉంటుంది, తింటానే ఉంటుంది. అంటే రక్తానికి అలవాటు పడిన మృగాలు. ఇదే కోవలో ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి ఏ కేసు పైన అరెస్ట్ అవుతాడని మీరు అంటున్నారు కదా. మద్యం కుంభకోణం, ముఖ్యంగా మద్యం కుంభకోణం మన ఆంధ్ర రాష్ట్రంలో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ కోసం నరేంద్ర మోడీ గారు ఆ వైపు తీసుకెళ్తా ఉంటే ఈయన మళ్ళీ పాత చింతకాయ పచ్చడాలు వెనక్కి తీసుకొచ్చి ఏ మేర స్కామ్ చేశాడో మనం చూసాం. బయట క్వాలిటీ లేని మధ్యాహ్నం ఒక 100 రూపాయల మధ్యాహ్నం 400 రూపాయలకి అమ్మడం, 350 రూపాయలు అమ్మడం, అవన్నీ ఎవరి జోబులోకి పోయినాయి. 18,000 కోట్ల రూపాయలకు సంబంధించిన డేటా ఎట్టపోయిందో కూడా తెలీదు. ఏ మేర దుర్వినియోగం అయిపోయిందో మనం చూసాం. 18,000 కోట్లు అండి, రూపాయి 2 రూపాయలు కాదు, 100 రూపాయలైనా దొంగతనమే. ఒక మాట చెప్పాలంటే 18,000 కోట్ల రూపాయలు ఏ మూలకు పోయిందో తెలీదు. ముఖ్యంగా దాంట్లో కనిపించే డేటా ఏంటంటే 4,000 కోట్లు. ఆ 4,000 కోట్లు 2,000 కోట్ల హవాలా మార్గంలో విదేశాలకు పోయింది. ఏది? దుబాయ్కి పోయింది. మిగిలిన 2,000 కోట్లు సౌత్ ఆఫ్రికాకి. ఈయన మూడు క్యాపిటల్స్ అంటా ఉంటే ఏమో అనుకున్నా. ఈయనకు సౌత్ ఆఫ్రికా మోడల్ అంటే ఆ సౌత్ ఆఫ్రికా మోడల్ను చూసుకొని సౌత్ ఆఫ్రికాలో కూడా హవాలా చేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి. అంటే 2,000 కోట్లు సౌత్ ఆఫ్రికాకి, 2,000 కోట్లు దుబాయ్కి పూర్తి స్థాయిలో డేటా ఉంది. అది పార్లమెంట్ సాక్షిగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ అందరి ముందర చెప్పినాడు. దాని తర్వాత ఏమైంది, అమిత్ షా గారితో, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పర్సనల్గా మీట్ అయ్యి ఇది సార్ విషయం అని ఆయనకు డేటా ఇచ్చాడు. దీనిపైన రానున్న క్యాబినెట్ మీటింగ్లో, ఎప్పుడైతే క్యాబినెట్ మీటింగ్ జరుగుతుందో ఇది ప్రైమరీ చర్చగా జరగబోతుంది మన దేశంలో జరిగిన స్కాముల్లో. ఈ విషయం ఏంటండి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏది ప్రభుత్వ ప్రధాన సలహాదారులో ఒకడు, అదేవిధంగా ఈయనకు సంబంధించిన దగ్గర వాళ్ళు ఉన్నారు కదా, మిథున్ రెడ్డి, వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంటు. ABCDEF అంటే ఈ వ్యవస్థలో డబ్బులు మనం ఒక 100 రూపాయలు పెట్టాడు కొంటాము మద్యాన్ని, అది జగన్మోహన్ రెడ్డికి వెళ్ళే టైంకి 20 రూపాయలు 30 రూపాయలు పోతుంది అనుకుందాం. 20-30 రూపాయలు పోయినప్పుడు 30 రూపాయలు అనుకోండి, మనం ఆ యొక్క స్కామ్లో డబ్బులు తినేసింది 100 రూపాయల్లో 10 రూపాయలు దారి పొడవున ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, మిథున్ రెడ్డి, అదేవిధంగా విక్రాంత్ రెడ్డి, ఇటువంటి వాళ్ళు ఎంతమందినా ఉండొచ్చు కాక ఈ 10 రూపాయలు ఒరే దారి ఖర్చులకి మీరు పెట్టినారు కదా, అంతా చూసుకున్నారు కదా అని ఈ 10 రూపాయలు అందరికీ మంచుతాడు. మిగిలిన 20 రూపాయలు ప్రైమరీగా వెళ్ళేది ఎవరు? ఎక్స్ పలానా మనిషి లాస్ట్లో ఎవరైతే లబ్ధి పొందినాడో ఆ లబ్ధి పొందిన మనిషే జగన్మోహన్ రెడ్డి. సో ఈయన ప్రైమరీ నిందితుడు ఈ మద్యానికి సంబంధించిన కేసులో. ఇదే కోవలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాక్షికి సంబంధించిన సర్క్యులేషన్ చూద్దాం. మన దేశంలో నార్మ్స్ ప్రకారము ఎటుంటుందంటే, ఏదైతే హైయెస్ట్ సర్క్యులేషన్స్ పేపర్ ఉంటుందో రాష్ట్రాల వారీగా తీసుకుందాం. రాష్ట్రంలో అంటే ఇప్పుడు మన రాష్ట్రంలోనే ద హిందూ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, రిపబ్లిక్ పేపర్ కానీ ఇటువంటి కన్నా ఉంటే అయ్యే కానీ ఒక 18 లక్షల సర్క్యులేషన్ ఉంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏ యాడ్ ఇవ్వాల్సిన కూడా ప్రైమరీ ప్రిఫరెన్సు హైయెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్కి ఇవ్వాలి. ఈనాడుకి ఇవ్వాల్సి ఉంది హైయెస్ట్ సర్క్యులేటెడ్గా. అప్పుడు జరిగిన స్కామ్ ఏంటంటే 800 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింటే, అంటే మొత్తం ఈ పేపర్ల వాళ్ళకి యాడ్స్ రూపంలో గవర్నమెంట్ ఇస్తుంది. దాన్ని ఏం చేశారు అంటే ప్రైమరీ పార్ట్ అంటే 45% ఏకంగా సాక్షికే ఇచ్చారు. వీళ్ళిద్దరి మధ్య సర్క్యులేషన్ వ్యత్యాసం చూస్తే ఎంత ఉందంటే 60 పేపర్లు ఈనాడు సర్క్యులేట్ అవుతుంటే కేవలం 40 పేపర్లు కూడా సాక్షి సర్క్యులేట్ కాల. సో ఒక పక్క ఆంధ్రజ్యోతి, ఒక పక్క సూర్య, ఒక పక్క ఈనాడు, ఆంధ్రప్రభ ఇటువంటి పేపర్లన్నిటికీ తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి సాక్షిని పెంచి పోషించాడు. దానికి తోడు ప్రభుత్వం డబ్బుని తీసుకొని పోయి వాలంటీర్లకు ద్వారా నెలకింతని చెప్పి పేపర్లు కొనియడము, రైల్వే స్టేషన్ల కాడ, బస్ స్టాండ్ల కాడ, ప్రభుత్వ సచివాలయాల్లోనూ ప్రతి చోట గవర్నమెంట్ ఏంది పేపర్ కొనిచ్చేది ఏంది, పర్టికులర్గా సాక్షి పేపరు. ఇది పెద్ద స్కామ్, బిగ్గర్ స్కామ్. సాక్షికి స్వయంగా లబ్ధి చేసేందుకు దాంట్లో ఒక 400 కోట్లు 500 కోట్ల స్కామ్.
ఇదే కోవలో అంటే ఇదంతా ఎవరికి వచ్చింది లబ్ధి? జగన్మోహన్ రెడ్డి వల్ల ఇదంతా వచ్చింది. వాళ్ళ భార్యకి పంపించాను డబ్బులు ఈ సాక్షి రూట్లో. ఇదే కోవలో గనులు, ఇసుక, క్వారీలు, క్వాజులు, ఒంగోలు లేదా శ్రీకాకుళం ఇటు ప్రతి నియోజకవర్గంలో ఈ యొక్క కుంభకోణాలు చేసినాడు. ఈ డబ్బులన్నీ ప్రైమరీగా ఎవరికి పోయినాయి? 100 కోట్ల స్కామ్ అయితే దాదాపు 80 కోట్లు జగన్మోహన్ రెడ్డి తిన్నాడు. మధ్యలో ఉన్న దళారులు, ఆయన ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, చిన్న స్థాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు, మిగిలిన వాళ్ళు 20 రూపాయలు పంచుకుంటే జగన్మోహన్ రెడ్డి 80 రూపాయలు తినేసినాడు. తప్పులు ఆల్రెడీ చేసినాడు. ఆ కేసుల నుంచి బయటపడకపోగా కొత్త కేసుల కోసం తట్టి లేపి అంటే ఎప్పటికీ నేనే ప్రభుత్వంలో ఉంటాను అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వీటన్నిటితో గోక్కున్నాడు. ఇప్పుడు ఈరోజు కొయ్యతో తలగొక్కున్నట్టయింది. ఈ ప్రభుత్వం అయితే వదిలే ఛాన్స్ అంటూ లేదు. ఇక్కడ 2 విషయాలు. మన రాష్ట్ర ప్రభుత్వం కానీ టీడీపీ కూటమి ఏదైతే ఉందో, టీడీపీ, జనసేన, బీజేపీ, నెక్స్ట్ 1 సంవత్సరం లోపు జగన్మోహన్ రెడ్డిని కానీ అరెస్ట్ చేయకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒక ఇండియన్ లెవెల్ పెద్ద హీరో ఉంటారు కదా, ఆయన సల్మాన్ ఖాన్ వేసుకో, పుష్ప 2 హీరోని వేసుకో, లేకుంటే దేవరా సినిమా హీరోని వేసుకో, మహేష్ బాబుని వేసుకో, వీళ్ళు ఎవరు బీట్ చేయలేరు జగన్మోహన్ రెడ్డిని. ఆయన యాక్టింగ్కి ఫిదా అయిపోయే వాళ్ళు ఉన్నారు. ఆ ఫిదా అయిపోల్లో నేను ఒకడిని. ఆ మేర ఉంటుంది యాక్టింగ్. అసలు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని చెప్పి 1కి 3 సార్లు ఇట్లా లబ్బర్ చేతికేసుకొని ఇట్లా కొట్టుకొని చూసుకోవాలా. ఆ మాదిరి ఉంటుంది యాక్టింగ్. అంటే దానికి మనం 3-4 రోజుల నుంచి చూస్తున్నాం. పేరు నాని కూడా బయటకు వచ్చి ఏమంటున్నాడు? జగన్మోహన్ రెడ్డిని దగ్గర అరెస్ట్ చేయాలని కుట్రలు మంటున్నారు. నువ్వు అంత అమాయకుడు అని అరెస్ట్ చేసేదా? తప్పు చేసినాడు, అన్నీ కనిపిస్తుంది. విజిలెన్స్ ఎంక్వైరీలు అవుతున్నాయి. ఏ రోజున జైలు పోతారో. బాబు గారు కూడా, ఏపీ సీఎం బాబు గారు కూడా ఇంతకుముందు చేసినటువంటి తప్పులు చేయరని నేను అనుకున్నా. ఎటువంటి తప్పులు? ఇంకొక సంవత్సరం పోయినాక అరెస్ట్ చేసేది. ఈ పరిణామాలు వద్దు. విజిలెన్స్ అధికారులు, ఏసీబీ అధికారులు ప్రతి ఒక్కరూ ఈయన చేసినటువంటి తప్పులు వెలికి తీస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా అరెస్ట్ చేస్తే ఇంకా 1 సంవత్సరం కూడా కంప్లీట్ కాల ఈ మన గవర్నమెంట్ ఫామ్ అయ్యి. ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఈ పాముని చిన్న కర్ర అయినా పెద్ద పాముతో కొట్టాలి కదా, ఆ మాదిరి కొట్టేస్తే వైసీపీ అనేది సచ్చుబడిపోతుంది. ఇంకా ఓవరాల్ అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే అంటున్నారు. అరెస్ట్ అవుతాడు. ఈ టీడీపీ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలా. నెక్స్ట్ 3-4 నెలలు అరెస్ట్ చేసేస్తే ఈ సెంటిమెంట్ పనికొస్తండి. జైలుకి వెళ్ళిన వాళ్ళు సీఎం సెంటిమెంటు ఇప్పుడు జనంకి తెలియదు. సెంటిమెంట్ ఆల్రెడీ ఆ డ్రామాలన్నీ అయిపోయినాయి. నేను అంటాను ఏంటంటే, ఎలక్షన్ దగ్గర పోయినప్పుడు అరెస్ట్ చేసేదానికంటే మీ దగ్గర ఎట్లా డేటా ఉంది కదా, పూర్తి స్థాయి డేటా వచ్చినప్పుడు 4-5 నెలలు అరెస్ట్ చేసేయండి. అది నేను చెప్పేది. ఓకే, కొంతమంది వైసీపీ వాళ్ళు ఏమని కామెంట్ చేస్తున్నారంటే, అధికారంలో ఉన్నప్పుడు ఆపోజిషన్ అరెస్ట్ చేయడం అది కామనే అనేసి కూడా అంటున్నారు. ప్రబుద్ధుడనే ఆల్రెడీ ఉండే కేసులు ఉన్నాయి చూడు, ఈడీ కేసులు, సిబిఐ కేసులు, వాటికే లెక్కాచారం లేదు. ఇప్పుడు ఇవన్నీ మన కంటికి కనిపించేటి స్వామి, కంటికి కనిపించేటి. ఇప్పుడు మద్యం కుంభకోణం, నువ్వు తెలంగాణ వాడు కదా, నువ్వు ఆంధ్రాకి వచ్చి తట్టి చూడు, కిడ్నీలు బాగొట్టుకున్నారు, లివర్లు బాగొట్టుకున్నారు, చచ్చిపోయిన వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. ఇంక అర్థం చేసుకో ఎంతమంది తాలిబొట్టులతో ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతిదీ తప్పులు చేసినాడు. జైలుకి పోవడం ఖాయం. అది ఎప్పుడనేది మేము కూడా చెప్పలేకున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలండి.